మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం అండి. మనము ప్రతి సంవత్సరము మార్చి 9 నుంచి 23 వరకు పోషణ పక్షం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో ఇది అంగన్వాడీ టీచర్లు, గ్రామ స్థాయిలో గర్భిణీ బాలింతలు, చిన్నారులు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకి ఈ పోషకాహారం పైన అవగాహన కల్పించడం జరుగుతుంది. మనకి ఈ సంవత్సరము పోషణ పక్షము థీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోషణ్ బి పడాయి బి, గిరిజన ప్రాంతాలలో గిరిజన సాంప్రదాయంగా ప్రాంతీయ మరియు స్థానిక వాళ్ళ ఆహార పద్ధతులు, పోషకాహారం పైన అవగాహన, గిరిజనులు తీసుకునే ఆహారము మరియు ఏవైతే చిరుధాన్యాలు ఉన్నాయో జొన్నలు, రాగులు, సజ్జలు, ఊదలు, కొర్రలు, అండుకొర్రలు వీటిపైన వారికి ప్రత్యేకమైన అవగాహన కల్పించడం జరిగింది. అలాగే శిశువులకి ఐవైసీఎఫ్ గురించి తల్లులకి అవగాహన కల్పించడం జరిగింది. ఇది మన జిల్లా స్థాయిలో, నల్గొండ జిల్లా స్థాయిలో, మరి అంగన్వాడీ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, మరి డిస్ట్రిక్ట్ స్థాయిలో ప్రతి ఒక్కరికి, లబ్ధిదారులందరికీ మరి ప్రజలందరికీ అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. మనకి చిరుధాన్యాలు మిల్లెట్స్ గురించి ప్రత్యేకంగా వారికి మనము ఏ రకంగా ఉదయం మీల్స్ బ్రేక్ఫాస్ట్ ఏ రకంగా తీసుకోవాలి, మిల్లెట్స్ తోటి మధ్యాహ్నం లంచ్, డిన్నర్ ఏ రకమైన ఆహారం తీసుకోవాలనేది, మిల్లెట్స్ ఏ రకంగా తీసుకోవాలనేది వాళ్ళకి మరి అంగన్వాడీ టీచర్లు ఈరోజు ఇక్కడ ప్రతి మిల్లెట్ ఒక స్నాక్, అలాగే టిఫిన్, అలాగే లంచ్, డిన్నర్ అవన్నీ చేసి ఇక్కడ మరి డిస్ప్లే చేయడం జరిగింది. గర్భిణీ బాలింతలకు కూడా మనము వారికి జొన్నలతో సంబంధించిన జొన్న రొట్టెలు కానీ, రాగులు, సజ్జలు వాటికి సంబంధించిన జావా కూడా ఇవ్వడం జరిగింది. ఇవి తీసుకోవడం వల్ల మనం రక్తహీనతను నివారించిన వాళ్ళం అవుతాము. మరి ముఖ్యంగా గ్రామ స్థాయిలలో సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. దానివల్ల పోషకాహార లోపాన్ని నివారించగలుగుతామని వారికి అవగాహన తెలియజేసాము. అట్లాగే వాళ్ళకి అందుబాటులో ఉన్న కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు రోజు వాళ్ళు దినచర్యగా ఆహారంలో ఒక పూట తీసుకోమని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మాంసాహారము, పండ్లు, పాలు, గుడ్లు ఇవి కూడా వారు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా పోషణ పక్షం ముఖ్య ఉద్దేశము మరి పోషకాహార లోపాన్ని నివారించడానికి, మరి పిల్లల యొక్క తల్లుల యొక్క రక్తహీనతను నివారించడానికి మనం ఈ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. నల్గొండ అర్బన్లో మాన్యంచెలక సెక్టార్, మాన్యంచెలక 2 అంగన్వాడీ సెంటర్. నా పేరు ప్రేమలత. ఈరోజు మేము పోషణ పక్వాడ్లో 29వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు పోషణ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ నిర్వహణలో ఏంటంటే ప్రతి ఒక్కరికి చిరుధాన్యాలపైన అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి తల్లికి, బిడ్డకి మరియు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యంతో పాటు ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనివ్వడం కోసం చిరుధాన్యాలపైన మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. తర్వాత కొర్రలతోటి, అంటుకొర్రలతోటి, ఊదలతోటి, సాంబలతోటి ఎలా మనం ఫుడ్ తయారు చేసుకోవాలి, ఆ ఫుడ్ని ఎలా తయారు చేయాలి అనేది మేము ఇక్కడ చేసి చూపించి, వాళ్ళకి రుచి చూపించి, ఇంట్లో ఎట్లా చేసుకోవాలనేది ఇక్కడ నేర్పించడం జరిగింది. ప్రతి తల్లికి రుచి చూపించి ఆ ఊదలతోటి కానీ, కొర్రలతో కానీ మనం తీసుకున్న ఆహారంలో ఎలాంటి విటమిన్స్ ఉంటాయి, అవి ఎలా మనకు పనిచేస్తాయి, మనం ఎంత ఆరోగ్యంగా ఉండడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వీళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు నేను నా రాష్ట్రంలో, నా ఊరిలో పిల్లలు, బాలికలు, మహిళలలో లోపపోషణ లేని మంచి ఆరోగ్యాన్ని మరియు దాని ప్రతిష్టని పరిచయంకు తోడ్పడతానని మాటిస్తున్నాను.